అంటే సమ్మర్ సీజన్ జనరల్ గా సీజనల్ మేనేజ్మెంట్ అంటే సమ్మర్ సీజన్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకుందాం ఇన్ అ సింపుల్ వే అండ్ వెరీ అవైలబుల్ టు అవర్ హౌస్ హోల్డ్ నేచర్. అంటే పెద్దగా ఫ్యాన్సీగా కాకుండా జనరల్ గా మనం ఇంట్లో చేసుకునేలాగా హెల్ప్ అయ్యేలాగా ట్రై చేద్దాం. సో ఎందుకు అసలు సీజన్ కి మనం ఎందుకు అడాప్ట్ చేసుకోవాలి ఫస్ట్ థింగ్. అండ్ సీజన్ టు సీజన్ కి క్లాత్స్ చేంజ్ చేస్తాం ఎందుకు? woolen cloths summer lo we can't wear woolen cloths in summer. Same, we can't wear simple cloths in winter season because సెట్ అవ్వదు మనకి. సేమ్ అలానే మన బాడీ కూడా నేచర్ చేంజ్ అవుతూ ఉంటుంది అకార్డింగ్ టు సీజన్. దోషాస్ అనేవి దే విల్ బి మోర్ ఫ్లక్చువేటింగ్. సో వీ హ్యావ్ టు టేక్ ఎనఫ్ కేర్ ఫర్ అవర్ బాడీ. సో ఎస్పెషల్ గా సమ్మర్ లో పిత్త దోష విల్ బి అగ్రవేటింగ్. అంటే బాడీలో హీట్ ఆటోమేటిక్ గా పెరుగుతుంది ఎందుకంటే టెంపరేచర్ విల్ బి మోర్ అండ్ పిత్త విల్ బి డామినేటింగ్ ఇన్ అవర్ బాడీస్. సో యూజువల్ గా ఈ టైంలో ఏంటంటే కఫదోష అనేది వీక్ అవుతూ ఉంటది. ఎవ్రీ సీజన్ హ్యావ్ ఇట్స్ ఓన్ డామినేటింగ్ దోష. అండ్ సమ్మర్ లో ఏంటంటే కఫదోష అనేది జనరల్ గా లిక్విఫై అవుతూ ఉంటది. అంటే కఫ అనేది మెల్ట్ అవుతూ ఉంటది బాడీలో. అంటే ఈజీగా మన స్ట్రెంగ్త్ అనేది ఏ వర్క్ చేయకపోయినా ఖాళీగా కూర్చున్నా కొన్నిసార్లు ఆటోమేటిక్ గా మనం ఎక్కువ స్ట్రెయిన్ అయిపోతాం. అందుకే సమ్మర్ లో చాలా మంది వీక్ గా ఎండలో తిరగగానే కళ్ళు తిరిగి పడిపోతారు. ఎందుకంటే ఆ స్ట్రెంగ్త్ ని ఆ సన్ ని మనం బేర్ చేయలేము, మన బాడీ బేర్ చేయలేదు. ఎందుకంటే కఫ ఇస్ అ మెయిన్ రీజన్ ఫర్ అవర్ బాడీ స్ట్రెంగ్త్. బట్ ఈ సీజన్ లో ఏంటంటే కఫ అనేది కంప్లీట్ గా తగ్గిపోతూ వస్తుంది. సో జనరల్ మేనేజ్మెంట్ గోల్డెన్ రూల్ ఆఫ్ సమ్మర్ ఏంటంటే ప్రిఫర్ టు వేర్ కాటన్ క్లాత్స్. ఫస్ట్ థింగ్, ఏ సిచ్యువేషన్ అయినా సరే కాటన్ క్లాత్స్ ప్రిఫర్ చేయడం ఇస్ ద బెస్ట్ థింగ్. అండ్ ఫుడ్ లో మాత్రం స్వీట్ అంటే బయట దొరికే స్వీట్స్ కాదు, జనరల్ గా మధుర రస ఏవైతే ఫుడ్స్ లో స్వీట్ అనేది ఇట్ ఈస్ అ మెయిన్ డామినేటింగ్ ఫీచర్. అలాంటి ఫుడ్స్ తీసుకోవడం బాడీని చాలా ఎనర్జటైజ్ చేస్తుంది. జస్ట్ లైక్ మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం బెల్లం ఇన్స్టాంట్ ఎనర్జీ. సేమ్ ఈ సీజన్ లో మ్యాంగోస్ వస్తాయి అండ్ ఆల్సో ముంజలు. ఆల్ దోస్ థింగ్స్ విచ్ ఆర్ స్వీట్ ఇన్ నేచర్ ఆర్ న్యాచురల్ ఎనర్జటైజర్స్ ఫర్ అవర్ బాడీ. ఈ సీజన్ లో మనం నార్మల్ గా కూలింగ్ అండ్ హైడ్రేటింగ్ నరిష్మెంట్ గురించి చూసుకోవాలి. అండ్ కూల్ డ్రింక్స్ అంటే జనరల్ గా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ థింక్ దట్ బయట అమ్మే జ్యూసెస్ తీసుకుంటారు. ఓకే, అంటే కూల్ సాఫ్ట్ డ్రింక్స్ మేబీ అందరికి తెలుసు సాఫ్ట్ డ్రింక్స్ మంచివి కాదు కాబట్టి మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ అవాయిడ్ సాఫ్ట్ డ్రింక్స్. బట్ దే ప్రిఫర్ జ్యూసెస్ అవుట్ సైడ్. కానీ దాంట్లో ఏముంటది? ఆర్టిఫిషియల్ షుగరే ఎక్కువ ఉంటది. నార్మల్ గా జ్యూస్ లో ఉండే ఫ్రక్టోసే ఎక్కువ, మనకి ఫ్రూట్ లో ఉండే ఫ్రక్టోసే మన బాడీకి ఎక్కువ. బట్ మనం ఏం చేస్తాం, ఇంకా బయట జ్యూసెస్ తీసుకోవడం వల్ల అందులో ఇంకా షుగర్ కలపడం వల్ల పెద్ద ప్రాబ్లం అని కాదు, జనరల్ గా అంత హెల్ప్ చేయదు మన బాడీకి చెప్పాలంటే. సో బెస్ట్ థింగ్ టు హ్యావ్ టు హైడ్రేట్ యువర్ సెల్ఫ్ ఇస్ బటర్ మిల్క్. ఆ బటర్ మిల్క్ ఎలా చేయాలి అంటే మనం ఏదో ఇంట్లో పెరుగులో వాటర్ వేసేసి ఏదో సెమీ సాలిడ్ కన్సిస్టెన్సీ అలా కాదు. కర్డ్ అంటే ఫస్ట్ 1 part ఆఫ్ కర్డ్, అంటే అది ఎంతైనా కానీ 10 grams 20 grams ఎలా అయినా సరే 1 part ఆఫ్ కర్డ్ తీసుకొని దాన్ని బాగా బీట్ చేయాలి. అంటే అది ఒక స్మూత్ టెక్స్చర్ లాగా రావాలి, గడ్డలు గడ్డలు అస్సలు ఉండొద్దు. స్మూత్ టెక్స్చర్ లాగా వచ్చిన తర్వాత దాంట్లో ఆల్మోస్ట్ నియర్లీ 16 parts ఆఫ్ వాటర్ కలపాలి. యు టేక్ 10 grams, యూ హ్యావ్ టు టేక్ 160 grams ఆఫ్ వాటర్ ఆ కర్డ్ కి. అప్పుడు అది కరెక్ట్ కన్సిస్టెన్సీ అకార్డింగ్ టు ఆయుర్వేద. బటర్ మిల్క్ అంటే అదే. జస్ట్ అప్పుడే దాంట్లో ఉండే బెనిఫిట్స్ వస్తాయి. లేకపోతే సేమ్ మీరు కర్డ్ తీసుకున్నట్టే బాడీకి హీట్ అవుతుంది. కర్డ్ తీసుకుంటే ఏం అవ్వదు. ఫస్ట్
మనకు వచ్చే సిమ్టమ్ కర్డ్ ఎక్కువ తీసుకుంటే కాన్స్టిపేషన్ వస్తుంది. అది చాలా మందికి రియలైజ్ అవ్వరు. మన ఇంట్లో చూస్తాం, మనకు రీజన్ అర్థం కాదు. కర్డ్ తింటే ఎక్కువ కాన్స్టిపేషన్ అవుతుంది. ఎందుకు? అది పిత్త డిహైడ్రేషన్ ఫామ్ చేస్తుంది. బాడీలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండదు అప్పుడు అట్లాంటి టైంలో. సో ఆటోమేటిక్ గా కాన్స్టిపేషన్ వస్తుంది. సో వాటర్ షుడ్ బి 16 parts ఆఫ్ కర్డ్. అందులో మీకు కావాలంటే జనరల్ గా మనం ఇంట్లో యూజ్ చేసే హర్బ్స్ ఉంటాయి కదా, కొత్తిమీర, ఇంకా ఫెనల్ సీడ్స్ అంటే జీలకర్ర. యూ కెన్ పుట్ దట్ అండ్ యూ కెన్ హ్యావ్. అది 2 times తీసుకుంటే చాలా బెటర్, ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఇంకా సింపుల్ గా బటర్ మిల్క్ కాకుండా వేరే ఆప్షన్స్ చెప్పాలి అంటే ఓవర్ నైట్ సోక్ చేసిన జీరా వాటర్ తీసుకోవచ్చు. ఒక స్పూన్ ఆఫ్ జీరా తీసుకొని, లేదా ఒక స్పూన్ ఆఫ్ ధనియాలు, కొరియాండర్ సీడ్స్ తీసుకొని 1 glass ఆఫ్ వాటర్ లో సోక్ చేయాలి. అండ్ ఆల్సో యూ కెన్ యూస్ గోంద్ కటీరా ఆల్సో. 1 glass వాటర్ లో సోక్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ డైరెక్ట్ గా తీసుకోవాలి. అంటే సీడ్స్ తినకపోయినా పర్లేదు, వాటర్ అయితే తాగాలి. అది మీకు అప్పటికి దాహం తీర్చడం కాదు, బాడీని చాలా కూలింగ్ ఎఫెక్ట్ చేస్తుంది. అంటే మనకు తెలియదు, మనం రియలైజ్ అవ్వం. బట్ ఒక 2-3 days చేశాక మీకు చాలా హైడ్రేటింగ్ అయిపోతుంది బాడీ. దట్ ఈస్ అ బెస్ట్ థింగ్. ఇట్ ఈస్ టోల్డ్ ఇన్ ఆయుర్వేద. కొరియాండర్ సీడ్స్ ఆర్ ఫెనల్ సీడ్స్ సోక్డ్ అండ్ టేకెన్. దాన్ని మనం ఫాంటా అంటాం ఆయుర్వేదిక్ టర్మ్స్ లో. హిమా అంటాం. హిమా అంటే విచ్ ఈస్ కూలెంట్ టు ద బాడీ. ఆ వాటర్ ని హిమా అని చెప్తాం. అండ్ ఇంకొకటి, జనరల్ గా మనం అందరు డ్రై ఫ్రూట్స్ తింటాము, కానీ సోక్ చేసుకొని తినడం చాలా మందికి తెలిసి ఇప్పుడు. సమ్మర్ లో ఎస్పెషల్ గా ఏ కైండ్ ఆఫ్ డ్రై ఫ్రూట్ అయినా సరే కంపల్సరీ సోక్ చేసుకోవాలి. సోక్ చేసుకుని అస్సలు తినవద్దు. ఇంకా హెల్ప్ చేయాలి అంటే రెజిన్స్, దాని రెజిన్స్, ద్రాక్ష పళ్ళు, కిస్మిస్, దాన్ని ఓవర్ నైట్ సోక్ చేసుకొని సేమ్ వాటర్ తాగాలి. అంజీర్ కూడా అంజీర్ జనరల్ గా హీట్ అని అంటారు. సో ఆ హీట్ ని పోవాలి అంటే సోక్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఆ వాటర్ తాగండి. అది చాలా గట్ ఫ్రెండ్లీ. ఫస్ట్ థింగ్ ఏంటంటే సమ్మర్ లో జనరల్ గా గట్ అనేది చాలా స్టబ్బన్ అవుతుంది. అంటే కొంతమందికి ఎక్కువ ఆకలి వేయదు, కొంతమందికి తిన్నా ఎక్కువ అరగదు. అంటే చాలా లేజీ అనిపిస్తుంది సమ్మర్స్ లో. ఇది సీజనల్ రెజిమిన్. సో అట్లాంటప్పుడు ఏంటంటే గట్ బ్యాక్టీరియా అనేది సీజన్ టు సీజన్ కూడా చేంజ్ అవుతుంది. ఒక సీజన్ లో తిన్న ఫుడ్ నెక్స్ట్ సీజన్ లో మన బాడీ మనం తిన్న ఫుడ్డే ఒక సీజన్ లో మనకు పడేది నెక్స్ట్ సీజన్ లో పడదు. అందుకే జనరల్ గా ఎక్కువ మందికి ర్యాషెస్ అయ్యేది, పింపుల్స్ అయ్యేది సమ్మర్ లోనే. డైలీ తినే ఫుడే తింటాం, కానీ సమ్మర్ లో మాత్రం అంత సెట్ అవ్వదు. అందుకని సమ్మర్ రెజిమిన్ సపరేట్ చేసుకోవాలి మన బాడీని బట్టి. అండ్ నెక్స్ట్, ఇన్స్టాంట్ ఎనర్జీ కావాలి అంటే మన బాడీకి బయట నుంచి వచ్చాం లేదా బయటికి వెళ్తున్నాం, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ వర్క్, అట్లాంటి టైంలో మీకు నిజంగా ఇన్స్టాంట్ ఎనర్జీ కావాలి అంటే ఒక బెల్లం విత్ వాటర్, ఇఫ్ పాసిబుల్, మీకు ఏం ప్రాబ్లమ్స్ లేకపోతే, హెల్త్ ఇష్యూస్ అంటే టామరిన్ అండ్ బెల్లం ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని వాటర్లో మిక్స్, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అంటే మీ టేస్ట్ కి ఈక్వల్ గా వాటర్ మిక్స్ చేసుకోండి. దాని తర్వాత కొంచెం పెప్పర్ యాడ్ చేసుకోండి. అండ్ ఇట్ ఈస్ ద బెస్ట్ ఇన్స్టాంట్ రిలీవర్ ఈ సమ్మర్ స్ట్రోక్స్ వీటన్నిటి నుంచి తగ్గించుకోవడానికి. అండ్ అట్లనే ఇంకొకటి ఏంటంటే లెమన్ జ్యూస్ అంటే జస్ట్ ప్లెయిన్ జ్యూస్ కాదు, లెమన్ విత్ 1 teaspoon ఆఫ్ షుగర్ అండ్ అ పించ్ ఆఫ్ సాల్ట్ విత్ సోడా వాటర్. సోడా అంటే కార్బోనేటెడ్ వాటర్. జనరల్ కార్బోనేటెడ్ వాటర్ తో లెమన్ ఇంకా షుగర్ సాల్ట్ కలిపి తీసుకుంటే ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ హైడ్రేటింగ్ డ్రింక్. ఎందుకు అంటే సోడా వాటర్ ఈస్ ఆల్కలైన్ ఇన్ నేచర్. జనరల్ గా అంటే అది ఎక్కువ ప్రిఫర్ చేయము, కానీ ఇప్పుడు తాగొచ్చు అని ఎందుకు చెప్తారంటే మన బాడీలో హీట్ పెరగడం వల్ల pH అనేది ఇంబ్యాలెన్స్ అవుతుంది. అంటే చాలా యాసిడిక్ నేచర్ లో ఫామ్ అవుతుంది, వేడి ఎక్కువ చేస్తుంది కాబట్టి pH చాలా ఇంబ్యాలెన్సింగ్ ఉంటుంది. సో దెన్ కార్బోనేటెడ్ వాటర్ తీసుకోవడం వల్ల
we will have కార్బోనేటెడ్ వాటర్ తీసుకోవడం వల్ల పిహెచ్ అనేది బ్యాలెన్స్ అయ్యి మన బాడీని కూల్ చేసి పిహెచ్ ని నార్మల్ కి తీసుకొస్తుంది. ఎందుకు? అది ఆల్కలైన్ నేచర్ కాబట్టి. అండ్ నెక్స్ట్ థింగ్, ఈ టైంలో సమ్మర్ సీజన్స్ లో ఫర్మెంటెడ్ ఫుడ్ ఈస్ ద బెస్ట్ థింగ్ యూ కెన్ హ్యావ్ ఫర్ యువర్ గట్. అంటే గట్ లో గుడ్ బ్యాక్టీరియాని పెంచుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫర్మెంటెడ్ ఫుడ్ తీసుకోవడం ఈజ్ రికమెండెడ్. అండ్ దట్ టు నాట్ సో మచ్ ఫర్మెంటెడ్, అంటే చాలా పుల్లగా అయినా అవసరం లేదు జనరల్ గా. అందుకనే ముందు పాతకాలంలో చద్దన్నం తింటుండే. చద్దన్నం ఎట్లా చేసుకుంటారు? నార్మల్ గా కర్డ్ వేసి ఓవర్ నైట్ సోక్ రైస్ లో, అది ముందు రోజు చేసిన రైసే కాబట్టి రైస్ లో కర్డ్ వేసి కొంచెం పాలు వేసి కొంచెం ఒక్క మిర్చి వేసి నెక్స్ట్ డే మార్నింగ్ డైరెక్ట్ గా కలుపుకొని తినేది. అది చాలా అంటే చాలా గట్ ఫ్రెండ్లీ. అండ్ ఆ ఫర్మెంటెడ్, అందుకే సమ్మర్ సీజన్స్ లో మనం జనరల్ గా పికిల్స్ పెడతాం. జనరల్ గా ఏంటంటే పికిల్స్ తింటే వేడవుతుంది అంటారు, కానీ మనం జనరల్ గా పికిల్ పెట్టేది సమ్మర్ సీజన్ లోనే. ఎందుకు అంటే ముందు ముందు వాళ్ళందరికీ తెలుసు మనం ఇప్పుడు చాలా ఎట్లా అంటే మోడర్నైజ్ చేసేసుకుంటున్నాం. అంటే పికిల్స్ తినొద్దు, ఈ ప్రాబ్లం ఉంటే అది తినొద్దు, ఆ ప్రాబ్లం ఉంటే ఇది తినొద్దు. మరి ముందు వాళ్ళు బాగానే బతికారు, మనం ఎందుకు ఇట్లా షిఫ్ట్ అవుతున్నాం అన్నిటికీ? ఫస్ట్ థింగ్ ఏంటంటే పికిల్ అనేది ఫర్మెంటెడ్ ఫుడ్. ఫస్ట్ బేసిక్ థింగ్ ఇస్ ఫర్మెంటెడ్ ఫుడ్. ఎందుకు? మనం పికిల్ చేసి 1 వీక్ 2 వీక్ 1 మంత్ 2 మంత్స్ స్టోర్ చేసుకుంటాం. సో అప్పుడు ఏమైంది? దాంట్లో గుడ్ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది, విచ్ ఇస్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ అవర్ గట్. కానీ మనం ఏం చేస్తాం? దాంట్లో ఎక్కువ ఆయిల్ వేసేసి, దాంట్లో ఎక్కువ నెయ్యి వేసేసుకొని, కొంచెం స్పైసీ ఉండాలన్నా కానీ స్పైసీ స్పైసీ థింగ్స్ తినేసి, దాన్ని కొంచెం ఓవర్గా అంటే ఓవర్ ఎగ్జాగరేట్ చేసేసి మొత్తం హెల్త్ అంతా ఖరాబ్ చేసుకొని పికిల్స్ ఆర్ బ్యాడ్ అని ఒక స్టాంప్ వేసేసారు ఈ రోజులో జనరల్ గా. బట్ చాలా మినిమల్ క్వాంటిటీ యూ కెన్ హ్యావ్ పికిల్స్ విచ్ ఆర్ వెరీ గుడ్. అందులో బేసిక్ గా ఏ ఏ రీజియన్ ని బట్టి ఆ రీజియన్ వాళ్ళ గట్ కి హెల్ప్ అయ్యేవి కొన్ని ఉంటాయి. అంటే కొన్ని ప్లేసెస్ లో టామరిన్ పడుతుంది. ఇప్పుడు ఇప్పుడు ప్లేసెస్ లైక్ ఇట్లా వరంగల్, కరీంనగర్ ఇలాంటి ప్లేసెస్ చూస్తే చాలా డ్రై ఏరియా, అంటే ఇక్కడ హీట్ అనేది ఎక్కువ ఉంటుంది జనరల్ గా చూస్తే. సో ఇట్లాంటి వాళ్ళు టామరిన్ అనేది ఈజీగా తీసుకోవచ్చు. అందుకే బేసిక్ ఇక్కడ మనం చింతపండుతో పచ్చి పులుసు వేసుకుంటారు. జనరల్ గా చాలా మంది తినరు. ఆంధ్ర సైడ్ వెళ్తే వాళ్ళది కోస్టల్ ఏరియా కాబట్టి మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ నాట్ ప్రిఫర్ దట్, ఎందుకంటే వాళ్ళ బాడీకి అది అసలు సూట్ కాదు. మన దగ్గరకు వస్తే వీ కెన్ హ్యాపీలీ హ్యావ్ ఇట్ బికాస్ అది మన నేచర్ కి సెట్ అయ్యేలాగా ఉంటుంది. అందుకే ఇక్కడ పచ్చి పులుసు ఇస్ వెరీ కామన్ ఇన్ అవర్ ప్లేసెస్. అట్లనే ఫర్మెంటెడ్ ఫుడ్ కూడా మనకి సెట్ అవుతుంది, కాకపోతే మినిమల్ క్వాంటిటీ అండ్ స్పైస్ ఎక్కువ తినొద్దు, చాలా మినిమల్ గా తినాలి ఎస్పెషల్లీ ఈ టైంలో. అండ్ స్పైస్ కాబట్టి, స్పైస్ గురించి చెప్తున్నా కాబట్టి వన్ మోర్ థింగ్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ ఈట్ రెడ్ చిల్లీ. మన స్టేట్ లో రెడ్ చిల్లీ పౌడర్ ఎక్కువ యూజ్ చేస్తాం డైలీ బేసిస్ లో. బట్ ఓకే, దట్ ఈస్ అప్ టు యూ. కానీ ద బెస్ట్ సజెషన్ ఐ కెన్ గివ్ యూ ఈస్, ఈ సమ్మర్ సీజన్ లో మాత్రం గ్రీన్ చిల్లీస్ ని ప్రిఫర్ చేయండి. గ్రీన్ చిల్లీస్ మోస్ట్ ఆఫ్ ద టైం గ్రీన్ చిల్లీస్ తీసుకోవడానికి ట్రై చేయండి. రెడ్ చిల్లీ పౌడర్ ని అవాయిడ్ చేయండి, లేదంటే పెప్పర్ తీసుకోండి. ఎందుకంటే రెడ్ చిల్లీ పౌడర్ లో ఉండే క్యాప్సియసిన్ అనే కెమికల్, అది చాలా బర్నింగ్ సెన్సేషన్ ని, ఇరిటేషన్ ని క్రియేట్ చేస్తుంది. ఈ సీజన్ లో అది అస్సలు మంచిది కాదు. ఇఫ్ యూ టేక్ గ్రీన్ చిల్లీస్, ఇట్ ఈస్ కంపారిటివ్లీ లెస్. మనం మొత్తం కంప్లీట్ గా కారం లేకుండా తినలేం కాబట్టి దట్ ఈస్ ద బెస్ట్ ప్రిఫర్డ్. లేదంటే చిన్న చిన్న ఫుడ్స్ ఏమైనా చేసుకుంటే, అదర్ దాన్ కర్రీస్ చేసుకుంటే యూ కెన్ హ్యావ్ పెప్పర్, అట్లా స్ప్రింకిల్ చేసుకుని అన్నా తినొచ్చు. కర్రీస్ లో మాత్రం రెడ్ చిల్లీ పౌడర్ ని మోస్ట్లీ అవాయిడ్ చేయడానికి చూడండి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, ఎక్స్టర్నల్ ఇప్పుడు హైడ్రేషన్ అంటే జనరల్ గా మనం సమ్మర్ సీజన్ లో మోస్ట్ ఆఫ్ అస్ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కాబట్టి పాట్ తెచ్చుకుంటారు, పాట్ వాటర్ తాగుతారు. అసలు పాట్ వాటర్ అంటే కుండ నీళ్ళు తాగడానికి ఇంపార్టెన్స్ ఏంటి అంటే న్యాచురల్లీ కూలెంట్ ఉంటుంది అది. సో ఫ్రిడ్జ్ వాటర్ తాగేదానికి కుండ నీళ్ళు తాగడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కొంతమందికి ఫ్రిడ్జ్ వాటర్ తాగానే గొంతు పట్టేస్తుంది, మరి కుండ నీళ్ళు తాగితే పట్టదు. అంటే అది కూడా మినిమల్ టెంపరేచర్ లో ఉంటుంది, రూమ్ టెంపరేచర్ దాటి మరీ ఓవర్గా కూల్ అవ్వదు. బట్ అది
మన బాడీని ఇన్స్టాంట్ గా కూల్ చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే క్లేలో చాలా మినిమల్ ట్రేసెస్ అమౌంట్ ఆఫ్ మినరల్స్ ఉంటాయి, ఉండవని కాదు, ఉంటాయి. కాబట్టి అది అలా కూడా హెల్ప్ చేస్తుంది. సమ్ మెగ్నీషియం అండ్ ఐరన్, క్లే కాబట్టి మట్టిలో జనరల్ గా ఐరన్ అనేది ఎక్కువ ఉంటది. ఐరన్ ఇంకా మెగ్నీషియం ఇలాంటివి ట్రేసెస్ లో ఉంటాయి, బట్ దే హెల్ప్ యూ వెరీ మచ్. అంటే జనరల్ గా మినరల్స్ ఇవన్నీ మన బాడీలో ఈ టైంలో తగ్గడానికి ఛాన్సెస్ ఎక్కువ కాబట్టి చిన్నదైనా సరే మనం ఏం టాబ్లెట్స్ వేసుకోకుండా ఇలాంటివి చేంజ్ చేసుకుంటే అసలు టాబ్లెట్స్ ఇట్లాంటి కమర్షియల్ ప్రోడక్ట్స్ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఫస్ట్ థింగ్. ఇంకేంటంటే మనుషులని ఏదో కమర్షియల్ గా ఇంట్రొడ్యూస్ చేసుకొని వాళ్ళు ఏదో సాధించుకోవాలని ఈ విటమిన్స్ మినరల్స్ తీసుకొచ్చారు, కానీ బేసికలీ ఆయుర్వేద డోంట్ ప్రిఫర్ ఆల్ దట్. ఎందుకంటే ఒకప్పుడు అన్ని మన ఇంట్లోనే ఉండేవి, ప్రతిదీ ప్రతిదీ. ఇప్పుడు పాట్ దగ్గర నుంచి వంట చేసుకునేప్పుడు కూడా ఐరన్ కడాయిస్ లో చేసుకునేది. అక్కడ నుంచి ఐరన్ వస్తుంది, మనం సెపరేట్ గా ఐరన్ టాబ్లెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు అసలు. ఈ టాబ్లెట్స్ వచ్చిందే ఒక 30-40 ఇయర్స్ నుంచి ట్రెండింగ్ లో ఉన్నాయి, అంతకు ముందు లేవు అసలు. ఇంతకు ముందు వేసుకోకుండా బతికే వాళ్ళు ఉన్నారు. కానీ మనం ఏంటంటే మొత్తం మోడర్నైజ్ అయిపోయాం. ఎవరైనా ఏదైనా చెప్పి ఇది వాడాలి అంటే వాడేస్తున్నాం గుడ్డిగా. ఫస్ట్ థింగ్ అది కాదు. మన బాడీకి ఏం అవసరం, మనం ఎక్కడ ఉంటున్నాం, ఇండియాలో ఉంటున్నాం. మన బాడీ దేని అడాప్ట్ చేసుకోగలదో మనం దాన్ని తీసుకుంటే మనం చాలా హెల్తీగా ఉంటాం. ఫస్ట్ థింగ్. అమెరికా వాళ్ళకి టెంపరేచర్ డిఫరెంట్ ఉంటుంది, మనకి సీజన్ 6 ఉంటాయి, వాళ్ళకి అన్ని సీజన్స్ ఉండవు. సో వాళ్ళకి ఏంటి, అన్ని న్యాచురల్ గా దొరకవు. దే మేక్ ఇట్ ఎవ్రీథింగ్ కమర్షియల్ గా ప్రిపేర్ చేసుకొని వాడతారు. అది ఇక్కడికి వచ్చి ట్రెండ్ లాగా ప్రిపేర్ చేస్తారు. మనకు అవసరం లేదు. చిన్న బేసిక్ థింగ్స్, మినిమల్ చేంజెస్ విల్ హెల్ప్ అవర్ హౌస్ టు బికమ్ అ హోమ్. అంతే, సింపుల్. ఇంకొకటి, ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ కావాలి అంటే ఇప్పుడు ఎండ నుంచి వచ్చిన ఇంట్లో ఉన్న ఎక్కడున్నా సరే ఒక థిన్ లేయర్ ఆఫ్ చందనం పేస్ట్ అప్లై చేసుకొని అది నర్వస్ సిస్టమ్ ని కామ్ చేస్తుంది అండ్ రిలాక్సేషన్ ఇస్తుంది. ఫేస్ మొత్తం కాకపోయినా అట్లీస్ట్ ఫోర్ హెడ్ మీద మొత్తం ఇట్లా అప్లై చేసుకుంటే మోస్ట్ ఆఫ్ ద హీట్ అనేది వెళ్ళిపోద్ది, బాడీ చాలా కామ్ అవుతుంది. అండ్ నర్వస్ సిస్టమ్ కి మెయిన్ మెయిన్ పార్ట్ అనేది హెడ్ కాబట్టి మనం హెడ్ మసాజ్ చేసినా లేకపోతే హెడ్ కి ఏదైనా పేస్ట్ అప్లై చేసినా విల్ బి సో కూలింగ్. అండ్ ఆయిలింగ్ ఫస్ట్ థింగ్. ఈ మధ్య అసలు ఆయిల్ ఎవరు పెట్టుకోవట్లే, మానేశారు, ఓకే. బట్ ఏంటంటే ఆయిల్ అనేది ఒక థిన్ లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ లాగా యూజ్ అవుతుంది. ఇది చాలా మంది ఇప్పుడు, అంటే ఐ డోంట్ వాంట్ టు అపోజ్ ఎవ్రీథింగ్, కాకపోతే ఏంటంటే కమర్షియల్ చేసేసారు దాన్ని కూడా. ఆయిల్ పెట్టుకుంటే డాండ్రఫ్ వస్తుంది, ఆయిల్ ఆయిల్ పెట్టుకుంటే ర్యాషెస్ వస్తాయి, ఆయిల్ మంచిది కాదు, సంథింగ్ అంతా. థింగ్ ఏంటంటే ఇఫ్ యు ఆర్ interested, you can apply a thin layer of coconut oil and on your hands. బయటకు వెళ్ళేటప్పుడు కోకోనట్ ఆయిల్ ఒక కొంచెం, మరి ఎక్కువ కాదు, కొంచెం మినిమల్ గా ఒక 2-3 డ్రాప్స్ తీసి హ్యాండ్స్ కి రబ్ చేసుకోండి. అది చాలా ప్రొటెక్షన్ ఇస్తుంది సన్ నుంచి. అంటే డైరెక్ట్ రేస్ రావు. ఇప్పుడు అంటే సన్ స్క్రీన్స్ అవి వచ్చినాయి, ఓకే. బట్ మనం జనరల్ గా మన స్కిన్ కి సన్ స్క్రీన్ పెడితే ప్రొటెక్షన్ తో పాటు చాలా కెమికల్స్ ఇంకా వస్తాయి అడిషనల్ గా. ఇప్పుడు కాకపోయినా ఏదో ఒక రోజు సమ్ అదర్ ఇంకేదో దాని వల్ల ఇది ఇంకా ఎఫెక్ట్ అవుతుంది. దానికి ఒక 100% కాకపోయినా చిన్న చిన్న పనులు ఉన్నా, అప్పుడప్పుడు బయటకు వెళ్ళినా అట్లీస్ట్ 50% తగ్గించి కోకోనట్ ఆయిల్ యూజ్ చేయండి. కోకోనట్ ఆయిల్ ఎందుకంటే జనరల్ గా కోకోనట్ ఆయిల్ కూలింగ్ ఇన్ నేచర్. సమ్మర్ లో కోకోనట్ ఆయిల్ ప్రిఫర్ చేస్తాం, వింటర్ లో సెసమే అంటే నువ్వుల నూనె ప్రిఫర్ చేస్తాం. అంటే ఇది అకార్డింగ్ టు ఆయుర్వేద సీజన్స్ ని బట్టి ఆయిల్స్ కూడా చేంజ్ అవుతాయి. కుకింగ్ లో కూడా సేమ్. వింటర్ లో నువ్వుల నూనె. మనం సౌత్ ఇండియన్స్ కాబట్టి నార్త్ సైడ్ వాళ్ళు మస్టర్డ్ సీడ్స్ ఆయిల్ వాడతారు, అది మనకు సెట్ అవ్వదు, మన గట్కి సెట్ అవ్వదు. మనం జనరల్ గా వింటర్ లో సెజమే ఆయిల్ అండ్ సమ్మర్స్ లో కోకోనట్ ఆయిల్ ఇస్ ద బెస్ట్ థింగ్ యూ కెన్ హ్యావ్. సేమ్ అదే ఆయిల్ ని హెయిర్ కి కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు హెయిర్ ఆయిల్ గురించి మాట్లాడాలంటే చాలా ఆయిల్స్ ఉంటాయి ఆయుర్వేదిక్ లో. అంటే ఆమ్లాది తైలాస్ ఉంటాయి. ఆమ్లాది అంటే ఐ మీన్ ఉసిరికాయతో చేసిన ఆయిల్స్ చాలా ఉంటాయి. భృంగాది ఆమ్ల తైలం ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫార్ములేషన్ యూ కెన్ హ్యావ్. భృంగాది అంటే మన తెలుగులో గుంటగలగర అంటాం.
అది హెయిర్ కి చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఆల్సో ఆమ్లా అనేది కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. అది మీ హెడ్ ని ప్రొటెక్ట్ చేసి మీ నర్వస్ సిస్టమ్ ని కామింగ్ ఉంచడానికి చాలా హెల్ప్ చేస్తుంది. యూ కెన్ హ్యావ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆయిల్ యూ కెన్ హ్యావ్ ఫర్ సమ్మర్స్ ఇప్పటి వరకు. అది హెయిర్ కి కోకోనట్ ఆయిల్ హ్యాండ్స్ కి అండ్ చందనం ఫర్ ఫేస్ ఒక 10 మినిట్స్ పెట్టుకున్నా చాలు, చాలా రిలాక్సింగ్ ఉంటది. ఇవి ఎక్స్టర్నల్ అప్లికేషన్స్. నెక్స్ట్ ఇంకా ఫ్రూట్స్, ఫుడ్ గురించి వస్తే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. అండ్ సమ్మర్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సీజన్ ఫర్ ఫ్రూట్స్. అంటే చాలా రకాల ఫ్రూట్స్ వస్తాయి ఈ సీజన్ లో, లైక్ వాటర్ మిలాన్, మస్క్ మిలాన్, ఇంకా ముంజలు, మ్యాంగోస్, ఇలా చాలా ఫ్రూట్స్ అనేవి ఈ సీజన్ లోనే వస్తాయి. మ్యాంగోస్ ఎందుకు తినాలి అంటే బేసిక్ థింగ్, మ్యాంగో ఈజ్ స్వీట్ ఇన్ నేచర్. అంటే పుల్లది కాదు. పుల్లది ఏంటంటే ఆమ్లా, అంటే అది సోర్ ఇన్ నేచర్ కాబట్టి మనకి అది ఉష్ణవీర్య అంటే హాట్ పొటెన్సీలో ఉంటుంది. దాని పొటెన్సీ వచ్చేసి హాట్ నేచర్ కాబట్టి ఆల్మోస్ట్ బెటర్ టు అవాయిడ్ దట్ unripened one, raw one, and you can have the mango which is ripened one is very good, sweet in taste and cooling effect. Shita Virya. Virya means potency. It is cool in potency, which cools your body, and Madhura in rasa. So, అది మీకు ఎనర్జీ అండ్ ఆల్సో కూలింగ్. సేమ్ వాటర్మిలన్ కూడా. వాటర్మిలన్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ వాటర్ కంటెంట్ ఫ్రూట్ యూ కెన్ హ్యావ్. ఎప్పుడైనా మీకు వాటర్ ఎక్కువ తాగాలని లేకపోయినా యూ కెన్ హ్యావ్ ద వాటర్మిలన్. అండ్ అది కూడా మోస్ట్ ఆఫ్ ద ఫ్రూట్ 92% వాటర్ కాబట్టి ఫైబర్ అనేది తక్కువ ఉన్నా కూడా హైడ్రేషన్ కి మంచి పని చేస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్ మస్క్ మిలన్ కూడా సేమ్, స్వీట్ ఇన్ నేచర్, కూల్ ఇన్ పొటెన్సీ. నెక్స్ట్ ముంజలు. ఎస్పెషల్లీ ముంజలు ఈ సీజన్ లోనే వస్తాయి కాబట్టి ఏ సీజన్ లో వచ్చే ఫ్రూట్ ఆ సీజన్ కి చాలా మంచిది. ఇది కూడా సేమ్. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యూ కెన్ హ్యావ్ ముంజలు బికాస్ ఇట్ ఈస్ డయూరిటిక్. అంటే ఈ సీజన్ లో చాలా మందికి కామన్ గా ఫేస్ చేసే ప్రాబ్లం ఏదైనా ఉంది అంటే మోస్ట్లీ యూరిన్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ ఆల్సో చాలా మందికి బర్నింగ్ సెన్సేషన్ ఉంటది. అండ్ కొంతమందికి ఏంటంటే ఊరికే డిహైడ్రేట్ అయిపోతుంది, ఆర్ లేకపోతే కలర్ చేంజ్ ఉంటుంది యూరిన్ లో. ఇట్లాంటి వాళ్ళకి ముంజలు అనేవి చాలా హెల్ప్ చేస్తాయి. అవి డిహైడ్రేషన్ ని తగ్గించడమే కాకుండా బాడీని కూడా చాలా కూల్ చేస్తాయి. అంటే కొంతమందికి ఊరికే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అవుతుంటాయి. ఎంత వాటర్ తాగినా సేమ్ మళ్ళీ అదే డ్రైనెస్ ఉంటది, ఇచ్చింగ్ ఉంటది, బర్నింగ్ సెన్సేషన్ ఉంటది. సో వాళ్ళకి ఈ స్పెషల్లీ ఈ ఫ్రూట్స్ చాలా బాగా హెల్ప్ అవుతాయి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ ముంజల వల్ల ఇంకొక బెనిఫిట్, అసిడిటీని తగ్గిస్తుంది అండ్ బ్లోటింగ్ ని తగ్గిస్తుంది, కాన్స్టిపేషన్ ని కూడా తగ్గిస్తుంది. అన్ని బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ఈ సీజన్ లో కంపల్సరీ తీసుకోండి. నెక్స్ట్ మొర్రి పళ్ళు ఉంటాయి. మొర్రి పళ్ళు కూడా సేమ్, ఆల్మోస్ట్ మొత్తం ఎఫెక్ట్స్ ఆల్మోస్ట్ సేమ్. అండ్ దాని సీడ్స్ కూడా చాలా హెల్దీ మనకి జనరల్ గా. అండ్ బెర్రీస్, లైక్ ఇప్పుడు మీకు ఎక్కడ దొరికే బెర్రీస్ ఏమైనా ఉంటే అవి కూడా చాలా హెల్దీ. ఎందుకంటే లో ఇన్ క్యాలరీ ఒక్కటే కాదు, లో ఇన్ షుగర్స్ ఒక్కటే కాదు, దాంట్లో చాలా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఈచ్ వన్ హ్యావ్ దర్ ఓన్ విటమిన్స్ అండ్ మినరల్స్ కాబట్టి యూ కెన్ ప్రిఫర్ ఫ్రూట్స్. దీస్ ఆర్ ద మెయిన్ ఫ్రూట్స్ యూ కెన్ హ్యావ్ ఇన్ సమ్మర్. అండ్ వెజిటేబుల్స్ కి వస్తే వాటర్ కంటెంట్ ఉండే ఏ వెజిటేబుల్ అయినా యూ కెన్ హ్యావ్ వెరీ వెరీ హ్యాపీలీ. అస్సలు అంటే సమ్ బీరకాయ, సోరకాయ, ఇంకా దోసకాయ. ఎస్పెషల్లీ దోసకాయ, ఎల్లో కలర్ లో ఉండే పప్పు దోసకాయ ఏంటంటే మన బాడీలో ఉండే ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది. ఫస్ట్ థింగ్ అంటే కొంతమంది తక్కువ తింటాము కానీ ఎక్కువ లావ్ అవుతున్నాము అనుకునే వాళ్ళకి దోసకాయ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ యూ కెన్ హ్యావ్. ఎందుకంటే దోసకాయ అనేది బాడీలో ఉండే ఇన్ఫ్లమేషన్ ని తగ్గించి, అంటే వి కాల్ ఇట్ శోతని తగ్గిస్తుంది. అండ్ సేమ్ టైం హైడ్రేటింగ్ కూడా ఉంటుంది. సో పప్పు దోసకాయ అంటారు దాన్ని, ఎల్లో కలర్ దోసకాయ, అది చాలా బెస్ట్. అండ్ టొమాటోస్ జనరల్ గా మన ఇండియన్స్, యాక్చువల్లీ టొమాటో ఈజ్ నాట్ అవర్ నేటివ్ ఫుడ్. అండ్ ఇఫ్ వీ కెన్
అవాయిడ్ టొమాటో, యూ కెన్ హ్యావ్ సమ్ టామరిన్ ఇన్ ఫుడ్. అంటే టొమాటోస్ ఏంటంటే జనరల్ గా ఇవన్నీ హైబ్రిడ్ టొమాటోస్, న్యాచురల్ టొమాటో ఫార్మే కాదు అసలు ఇది. అసలు మన నేటివ్ ఫుడ్డే కాదు. మన నేటివ్ ఫుడ్ కాకపోతే తినొచ్చు అని అనుకుంటే సింపుల్ థింగ్ ఏంటంటే మనది కా మన మన నేటివ్ కానప్పుడు మన బాడీకి అది కరెక్ట్ ఉండదు. అంటే లైక్ మనం ఇక్కడ పుట్టినప్పుడు మన బాడీలో ఇక్కడున్న సోర్సెస్ ఎక్కువ ఉంటాయి. బయట నుంచి తెచ్చింది ఏదైనా ఫారిన్ బాడీ లానే ఉంటది జనరల్ గా. అట్లా మన దగ్గర ఉన్నవి మన నేటివ్ తినడం వల్ల మన బాడీకి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ పంకిన్, పంకిన్ అంటే గుమ్మడికాయ. గుమ్మడికాయ ఏంటంటే చాలా వరకు అందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటది గుమ్మడికాయలో. సో అది కూడా యూ కెన్ హ్యావ్ ఇన్ అ జ్యూస్ ఫామ్, ఆర్ లేదంటే దాంతో స్వీట్స్ చేసుకోవచ్చు. చాలా చాలా మంది చాలా టైప్స్ ఆఫ్ కీర్ అట్లాంటివి చేస్తారు, అది తీసుకోవచ్చు. లేదంటే యూ కెన్ మేక్ ఇట్ కర్రీ. పంకిన్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్ యూ కెన్ హ్యావ్. అండ్ అట్లానే ఫుడ్ లో యూ కెన్ హ్యావ్ మినిమల్ అమౌంట్ ఆఫ్ గీ, మరి ఎక్సెస్ కాదు, మినిమల్ అమౌంట్ ఆఫ్ గీ. దీన్ని తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే జనరల్ గా ఈ టైంలో గట్ అనేది చాలా లో ఉంటది. సో డైజెషన్ మంచిగా అవుతుంది. ఫస్ట్ థింగ్ డైజెషన్ మంచిగా అవుతుంది. నెక్స్ట్ సేమ్ బాడీకి కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే తక్కువ తిన్నా కొంచెం దాంట్లో న్యూట్రియంట్స్ ఉంటాయి కాబట్టి నరిషింగ్ ఉంటుంది బాడీకి, అంతే. నెక్స్ట్ ఇంకొకటి ఎక్సర్సైజ్. జనరల్ గా చాలా మంది ఇప్పుడు హెల్త్ కాన్షియస్ కాబట్టి ఎక్సర్సైజ్ యోగా అన్ని చేస్తారు. కాకపోతే సమ్మర్ లో ఏంటంటే ఎక్సర్సైజ్ అంటే హెవీ ఎక్సర్సైజ్ ని అవాయిడ్ చేయడం చాలా బెటర్. అస్సలు చేయొద్దు అని కాదు. యూ కెన్ బ్రిస్క్ వాక్ ఆర్ లిటిల్ యోగా స్ట్రెచెస్ ఆర్ వెరీ గుడ్. కానీ జిమ్ కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేయడం, ఒక స్వెట్ అవుట్ చేయడం, ఇంత స్వెట్ చేయడం ఈ సీజన్ లో అంత కరెక్ట్ కాదు. హెవీ లిఫ్టింగ్ ఆర్ హెవీ ఎక్సర్సైజెస్ ఆర్ నాట్ ప్రిఫర్డ్ ఇన్ సమ్మర్. యూ కెన్ హ్యావ్ యోగా, అది కూడా చాలా మినిమల్ గా చేయడం బెటర్. ఎందుకంటే చాలా మందికి స్వెట్టింగ్ ఎక్కువ ఉంటది జనరల్ గా, బేసిక్ గా వాళ్ళ నేచర్ అది. అట్లాంటి వాళ్ళు సమ్మర్ లో ఇంకా ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తే బాడీ మొత్తం స్ట్రెయిన్ అయిపోయి ఇంకెక్కువ డిహైడ్రేషన్ అవుతుంది. సో ఆయుర్వేదాలో నో హెవీ ఎక్సర్సైజెస్ అనేది మ్యాండేటరీ సమ్మర్ సీజన్ లో. బ్రిస్క్ వాక్, సింపుల్ యోగా మూమెంట్స్ ఆర్ బెస్ట్. ఇంకొకటి బాడీ హీట్ ని తగ్గించుకోవడానికి మేబీ మీ అందరికీ తెలుసు, ఐ నో, శీతలి ప్రాణాయామం ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ యూ కెన్ డూ ఇన్ సమ్మర్స్. డైలీ చేసుకోవచ్చు, ఏ ప్రాబ్లం లేకుండా. చాలా కామింగ్ ఎఫెక్ట్ ఉంటుంది బాడీ మీద. నెక్స్ట్ మనం జనరల్ గా ఆయుర్వేదాలు ఏంటంటే డే టైమ్ స్లీపింగ్ అసలు ప్రిఫర్ చేయరు జనరల్ గా. ఏ సీజన్ అయినా సరే డే టైం పడుకుంటే ఏంటంటే కఫ డిసీజెస్ ఎక్కువ అవుతాయి బాడీలో. సో కాకపోతే సమ్మర్ ఒకటి ఎక్సెప్షన్. ఏంటంటే సమ్మర్ లో యూ కెన్ స్లీప్ స్మాల్ నాప్, అది లాంగ్ 3-4 hours స్లీప్ కాదు, డే టైంలో అంటే 12 to 2 లోపు. మరి ఈవినింగ్ టైమ్స్ లో కాదు, మరి మార్నింగ్ టైమ్స్ లో కాదు, 12 to 2 లోపు యూ కెన్ హ్యావ్ ఒక 30-40 minutes నాప్, లేదంటే 1 hour అయినా పర్లేదు, మరీ ఎక్కువ తీసుకోవద్దు. సమ్మర్ సీజన్ ఈజ్ ఎక్సెప్షన్ కాబట్టి యూ కెన్ యూజ్ దట్ టైమ్ టు స్లీప్, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇంకా ఈ ప్రోటీన్ డ్రింక్స్, ప్రోటీన్ షేక్స్ ఇవన్నీ తాగే వాళ్ళకి ఏంటంటే ఈ టైంలో గట్ డైజెషన్ అనేది అంత స్ట్రాంగ్ ఉండదు కాబట్టి ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ప్రోటీన్ డైజెస్ట్ చేసుకోవాలంటే మన బాడీలో డైజెషన్ పవర్ చాలా ఎక్కువ ఉండాలి. అంటే చాలా మంది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్, ఒక 70-80% ఆఫ్ ద పీపుల్ కి ప్రోటీన్ అంత ఈజీగా డైజెస్ట్ కాదు. ఎందుకంటే మన చిన్నప్పుడు ప్రోటీన్ ని బ్రేక్ డౌన్ చేసే ఎంజైమ్స్ ఉంటాయి, ఇప్పుడు అవి తగ్గిపోతాయి. సో మనం ఏంటంటే ఎక్కువ మందికి అందుకే ఈ సమ్ స్ప్రౌట్స్ కానీ లేకపోతే ఉడకబెట్టిన చెన్న, రాజ్మా ఇలాంటివి తింటే ఏంటంటే చాలా మందికి బ్లోటింగ్ ఇష్యూస్ వస్తాయి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కంప్లైంట్ బ్లోటింగ్ ఇష్యూస్ వెన్ దే ఈట్ పప్పు దినుసులు ఆర్ బాయిల్ చేసినవి లేకపోతే మొలకలు. ఇవన్నీ ఏంటి ప్రోటీన్ సోర్సెస్. ఇవి తింటే బ్లోటింగ్ ఎందుకు రావాలి, ప్రోటీన్ సోర్స్ హెల్దీ కదా అంటే మన బాడీలో అది డైజెస్ట్ చేసుకునే ఎంజైమ్స్ అనేవి చాలా తగ్గిపోతాయి. అండ్ ఎస్పెషల్లీ సమ్మర్ లో డైజెషన్ అనేది చాలా లో పాయింట్ లో ఉంటది కాబట్టి జనరల్ గా మనం ఈ టైంలో అది ప్రిఫర్ చేయకపోవడం బెటర్. ఇఫ్ యూ వాంట్ ప్రోటీన్ సోర్స్ మరి ఎట్లా అని అనుకుంటే సత్తు పౌడర్ ఉంటది. సత్తు అంటే చెన్న, ఆ
పుట్నాల పప్పు, దాన్ని మనం జనరల్ గా గ్రైండ్ చేసి పొడిలాగా చేసుకొని ఒక స్పూన్ ఆర్ 2 స్పూన్స్ మిల్క్ లో కలుపుకొని తాగొచ్చు. ఇట్ ఈస్ అ బెస్ట్ ప్రోటీన్ సోర్స్ యూ కెన్ హ్యావ్. అండ్ డ్రింక్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సాఫ్ట్ డ్రింక్స్ అవాయిడ్ చేయాలి. ఓకే, మరి ఆల్కహాల్ ఈస్ వెరీ బ్యాడ్ ఇన్ సమ్మర్. ఎందుకంటే ఆల్కహాల్ కి యాక్చువల్లీ ఐ సే వన్ థింగ్, ఆయుర్వేదాలో ఏంటంటే విషం అంటే పాయిజన్. పాయిజన్ కి ఆల్కహాల్ కి మద్యం, విషం అండ్ మద్యం పక్క ఉమ్, పక్క పక్కన పెడితే పాయిజన్ లో ఉండే 10 క్వాలిటీస్ లో ఆల్కహాల్ లో 9 క్వాలిటీస్ ఉంటాయి. సో ఆల్కహాల్ ఎంత అవాయిడ్ చేస్తే అంత బెటర్. ఎందుకంటే లివర్ డిసీజెస్ చాలా ఫాస్ట్ గా వస్తాయి ఈ సీజన్ లో. అండ్ నెక్స్ట్ థింగ్ నైట్ రొటీన్. నైట్ రొటీన్ అంటే మనకి సమ్మర్ లో డే టైం మొత్తం ఎక్కువగా ఉంటుంది కాబట్టి జనరల్ గా మూన్ లైట్ కింద కనీసం 30 to 40 minutes స్పెండ్ చేయడం వల్ల మీ బాడీ హార్మోనల్ సైకిల్ అనేది చాలా బాగా రిథమిక్ గా పనిచేస్తుంది. అంటే ఇది కామింగ్ నేచర్, కూలింగ్ నేచర్ అని కాదు. జనరల్ గా ఏంటంటే సమ్మర్ లో బాడీ ఎక్కువ స్ట్రెయిన్ అయిపోద్ది, ఎక్కువ ఏమంటారు, ఎక్కువ ఆ, చాలా ఈజీగా వీక్ అయిపోతాం కాబట్టి నైట్ టైం కంపల్సరీ మూన్ కింద కూర్చోవడం వల్ల మూన్ లైట్, దాన్ని మూన్ మూన్ బాతింగ్ అంటారు, మూన్ లైట్ బాతింగ్ అంటాం ఆయుర్వేదిక్ టర్మ్. ఆయుర్వేదిక్ లో మూన్ బాతింగ్ అని ఉంటది. కంపల్సరీ అది చేయడం వల్ల ఏంటంటే పిత్తని డిక్రీజ్ చేస్తుంది. ఫస్ట్ థింగ్ పిత్తని పాసిఫై చేస్తుంది. నెక్స్ట్ మైండ్ రిలాక్సేషన్. నెక్స్ట్ కంట్రోల్స్ ఎమోషన్స్ అండ్ కామ్స్ ద మైండ్. ఎమోషన్స్ వీటన్నిటిని కంట్రోల్ చేస్తుంది. మీకు ఇఫ్ పాసిబుల్ ఒక గ్లాస్ లో వాటర్ వాటర్ పోసి దాన్ని ఓవర్ నైట్ మొత్తం మూన్ లైట్ పడే స్పేస్ లో పెట్టండి. అంటే మూన్ లైట్ ఎక్కడ పడుతుందో అక్కడే ఇంట్లో పెట్టుకోవచ్చు, లేదా బయట అన్నా సరే దాన్ని కవర్ చేసేసి ఆ గ్లాస్ ని మూన్ లైట్ లో పెట్టి ఓవర్ నైట్ అలానే ఉంచి నెక్స్ట్ డే మార్నింగ్ ఆ వాటర్ తాగితే దానివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా, హార్మోనల్ ఇష్యూస్ ఉన్నా అవన్నీ చాలా వరకు తగ్గుతాయి. అలానే అది కూలింగ్ నేచర్ కాబట్టి బాడీలో చాలా వరకు పిత్తని తగ్గిస్తుంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే కాటన్ క్లాత్స్ యూజ్ చేయాలి. బయటకు వెళ్ళినప్పుడు అట్లీస్ట్ హ్యావ్ స్కార్ఫ్ ఆర్ క్యాప్ ఆర్ అంబ్రిల్లా ఆన్ హెడ్. అండ్ నెక్స్ట్ ఎండ నుంచి వచ్చినాకనే వెంటనే వాటర్ అయితే అస్సలు తాగకండి. ఎందుకంటే మన బాడీ బయట ఉన్న టెంపరేచర్ నుంచి రూమ్ లో ఉన్న టెంపరేచర్ కి మేనేజ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అట్లీస్ట్ ఒక 3-4 minutes అన్నా ఆగి మన బాడీ టెంపరేచర్ నార్మల్ అయ్యాకే తాగండి. లేకదంటే మనం ఎండ నుంచి వచ్చిన వెంటనే స్టమక్ ఎంటీ ఉంటది, మీరు వెళ్ళి వాటర్ తాగేశారు అనుకోండి, అప్పుడు పిత్త ఇష్యూస్ వస్తాయి. బ్లోటింగ్, ఇండైజెషన్, ఇరిటేషన్ ఇట్లాంటివన్నీ ఫామ్ అయ్యి పిత్త డిసీజెస్ వస్తాయి. అండ్ అట్లనే అన్నం తిన్నెంబడే యూ కెన్ హ్యావ్ మినిమల్ వాటర్. ఒక మీకు అన్నం తిన్న తర్వాత తాగాలనిపిస్తే దాహం తీరే వరకు తాగండి, కానీ ఒక గ్లాస్ 2 గ్లాస్ అట్లా తాగితే కఫ డిజార్డర్స్ వస్తాయి. సో ఆల్ దిస్ ఆర్ ద ఎసెన్షియల్ మెజర్స్ యూ కెన్ హ్యావ్ ఇన్ సమ్మర్స్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి.